గుంటూరు జిల్లా మల్లారెడ్డి నగర్లో ది సెంట్రల్ స్కూల్లో పండగకు ముందే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఆటపాటలతో పండుగ వాతావరణం నెలకొంది. దేశ సంస్కృతి సంప్రదాయాలు పండుగల విశిష్టత తెలియజేసేలా అన్ని పండుగలు నిర్వహిస్తామని స్కూల్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి చెప్పారు. రైతులు కష్టించి పండించిన ధాన్యం ఇంటికి వచ్చే వేళ సంక్రాంతిని ఆనందాలతో జరుపుకుంటారని ఆయన తెలిపారు. తమ పాఠశాలలో పిల్లలకి పెద్దలపై గౌరవం, ఆచారాల పట్ల అవగాహన కల్పించడంతో పాటు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని డైరెక్టర్ రామచంద్రారెడ్డి తెలిపారు. రెడ్డి నగర్లో ఈ సంక్రాంతి సంబరాలు స్కూలు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం పిల్లలకి పండుగల పట్ల అవగాహన తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పండుగల ప్రాశస్త్యం కేవలం హిందూ పండుగలకి కాకుండా క్రిస్టియన్లకు సంబంధించిన, ముస్లింలకు సంబంధించిన అన్ని పండుగలు కూడా ఇక్కడ మేము నిర్విఘ్నంగా భారీగా చేస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో మొన్ననే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి సంక్రాంతి, ఈ సంక్రాంతిని కూడా ఈ 3 రోజులు జరిగే సంక్రాంతి కూడా మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమకు సంబంధించినటువంటి అంశాల పట్ల పిల్లలకి అవగాహన కల్పించడమే కాకుండా అవి వాస్తవంగా ఈ రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పంటల నుంచి వచ్చినటువంటి వాటిని ఇంటికి తెచ్చే క్రమంలో ఈ పండుగని చాలా ఉత్సాహంగా చేసుకోవడం జరుగుతుంది. ఆ ఉత్సాహాన్ని పండుగ రూపంలో మేము ఇక్కడ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పండుగల యొక్క కేవలంగా సంక్రాంతికి సంబంధించినటువంటి అంశాలే కాకుండా ఏ పండుగ పట్లైనా సరే పిల్లలకి అవగాహన కలగాలి. ఏకం సత్ విప్రాహ బౌద్ధ వదంతి అంటే దేవుడు అనేక రూపాల్లో ఉన్నప్పటికీ, అనేక మార్గాల్లో ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడే. ఇది అద్వైత సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి మేము అన్ని మతాల పండుగల్ని కూడా పిల్లలకి అవగాహన తీసుకొస్తూ ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ పేరెంట్స్ యొక్క సహకారాన్ని నేను మరొకసారి మనవి చేస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ